ఒక్కటి ఇక్కడ మనం ఆడియన్స్ కూడా అర్థం చేసుకోవాల్సింది, పాత ఇంటర్వ్యూలో అనిల్ వాళ్ళ ఫ్రెండ్కి బ్యాంక్ జాబు, పోలీస్ జాబు, కానిస్టేబుల్ జాబు విత్ 20,000 శాలరీ, బ్రదర్ ఐటీ జాబ్ విత్ 12,000 శాలరీ. వాళ్ళు 5-6 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత ఐటీ జాబ్ అతను వెంట్ టు 2 lakhs అండ్ గవర్నమెంట్ కానిస్టేబుల్ జాబ్ వెంట్ టు 80,000. అంటే శాలరీ గ్రోత్ అనేది ఐటీ వర్సెస్ గవర్నమెంట్ జాబ్లో ఆ డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఆయన ఐటీ వైపు వస్తే బెటర్ అనే దాని మీద వచ్చారు. సో ఇది అందరూ గవర్నమెంట్ జాబ్ ట్రై చేయాల్సిన వాళ్ళు కూడా, చేస్తున్న వాళ్ళకి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఐటీ జాబ్లో ఉన్న శాలరీ గ్రోత్ గవర్నమెంట్ జాబ్లో ఉండదు. ఫస్ట్ పాయింట్. సెకండ్, నీ విషయంలో 8 సంవత్సరాలు నువ్వు బ్యాంక్ జాబ్ చేస్తే 6,000 శాలరీ వెంట్ 30,000. సో ఆ టైంలో నువ్వు గమనించిన నీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఐటీలో 8 years పీరియడ్లో నువ్వు చేంజ్ గమనించావా? వాళ్ళు 8 yearsలో అప్రాక్స్ 6 or 8 yearsలో వాళ్ళు స్టార్టింగ్లో ఎంత ఉండే, ఎండ్లో 8 yearsలో లాస్ట్కి ఎంతకు వచ్చారు? నువ్వు సాఫ్ట్వేర్లో. ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ నాతో పాటు కంప్లీషన్ అయిన బీటెక్ వాళ్ళు బ్యాచ్లో, నా బ్యాచ్లో మ్యాక్సిమం అందరూ బీటెక్, ఎందుకంటే రియంబర్స్మెంట్ స్టార్ట్, ఫీ రియంబర్స్మెంట్. సో దానివల్ల మ్యాక్సిమం అందరూ ఇప్పుడు బీటెక్లోనే జాయిన్ అయ్యారు. సో నా క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ మ్యాక్సిమం ఇప్పుడు సెటిల్ అయిపోయి అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నారు. వాళ్ళ శాలరీస్ ఎలా ఉన్నాయి? చాలా మాట్లాడేది లేదా అసలు? ఇప్పుడు నా ఏజ్తో ఈక్వల్గా వాళ్ళు ఆల్రెడీ గ్రో ప్రైస్ అలా అయిపోయినాయి అన్నీ. అదే ఇల్లు కట్టించు, ఇల్లు కొనుక్కొని వాళ్ళు ఐ థింక్ సో దే వెంట్ ఇన్ lakhs మంత్లీ 2-3 lakhsకి వెళ్ళిపోయారా? ఇక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడే lakhsలలో ఉండే సార్ మంత్లీ. సో ఇది ఆడియన్స్ అర్థం చేసుకోవాల్సిన విషయం. నేను చాలాసార్లు క్లాసుల్లో చెప్తుంటాను, హైయెస్ట్ శాలరీ గ్రోత్ ఐటీలో ఉన్నట్టు ఈవెన్ బ్యాంక్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్లో కానీ ఎక్కడ ఉండదు. ఇది చాలామంది అర్థం చేసుకోవాలి.